హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ కిచెన్. ఈరోజైతే నేను మీ ముందుకి ఒక హెల్దీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. అటుకులు పెసరపప్పు కాంబినేషన్తో చేసుకునే అటుకుల పొంగలండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అండ్ చాలా హెల్దీ కూడా. చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. అండ్ దీని కాంబినేషన్ వైట్ చట్నీ ఆర్ ఆవకాయ రెడ్ చట్నీ ఏదైనా బాగుంటుందండి. ఇందుకోసం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులన్నిటిని శుభ్రంగా కడిగేసి ఒక కప్పు వాటర్ వేసేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి. తర్వాత మనము ఇందుకోసంగా ఒక అరకప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఒక కప్పు అటుకులకి అరకప్పు పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఈ పెసరపప్పుని మనము ఇలా దోరగా వేయించేసుకొని 2-3 నిమిషాల పాటు ఒక గిన్నెలో వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ప్రొసీజర్ అంతా మనము కుక్కర్లో చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత మనము కుక్కర్ పెట్టేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న వెంటనే లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. తర్వాత మనం నానపెట్టుకున్నాం కదండి పెసరపప్పు, అది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ అరకప్పు పెసరపప్పుకి 1.5 కప్పు వాటర్ సరిపోతుంది. ఇలాగ వాటర్ వేసిన వెంటనే ఒక చిటికెడు పసుపు, కాస్త కరివేపాకు, తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకొని మనము ఒకసారి అంతా కలిపెట్టేసి తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్ రానిచ్చుకోవాలండి. విజిల్ అంతా పోయిన తర్వాత చూస్తే పప్పు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. దీన్ని మనమేం మ్యాష్ చేయక్కర్లేదు. ఇలా గంటితో కలిపితేనే చాలు, చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది పప్పు అంతా. అండ్ తర్వాత మనం ఏంటంటే ఇంక తిరగమాత పెట్టుకోవాలండి. తిరగమాత కోసం కాస్త జీలకర్ర, కాస్త అల్లం, కాస్త జీడిపప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర, కాస్త అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని ఈ దోరగా వేగిన తర్వాత ఈ తిరగమాత అంతా తీసుకొని పప్పులో వేసేసుకోవాలండి. ఒకసారి అంతా కలిపెట్టేసుకోవాలి తిరగమాత అంతా కలిసేలాగా. సో తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి అటుకులు, ఆ వాటర్ చూడండి అంతా పీల్చేసాయి 1 కప్పు వాటరు. సో ఆ వాటర్తో సహా అటుకులన్నీ మనము పప్పులో కలిపేసుకోవాలండి. తర్వాత కూడా కొంచెం చూడండి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉంది కదా, సో అందుకనేసి నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఫైనల్గా ఇందులోనే కాస్త కొత్తిమీర వేసేసుకోవాలి. అండ్ ఇలా అటుకులు వేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని 5-6 నిమిషాల పాటు ఉడకనించుకోవాలండి. చాలా సాఫ్ట్గా, చాలా మనకు హోటల్ స్టైల్లోనే పొంగలైతే రెడీ అయిపోతుందండి. సో ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ దీనికి కాంబినేషన్ అయితే వైట్ చట్నీ, మనం వైట్ చట్నీ చేసుకునే టైం లేకున్నా ఇంట్లో ఆవకాయ ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి. ఎంతో హెల్దీ ఉన్న అండ్ ఎంతో టేస్టీగా మనము ఈ అటుకుల పొంగల్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.